మహారాష్ట్ర కేబినెట్ను విస్తరించారు. 39 మంది మంత్రులు ప్రమాణం చేశారు. బీజేపీకి 19, శివసేనకు 11, ఎన్సీపీకి 9 మంత్రి పదవులు దక్కాయి. 33 ఏళ్ల తర్వాత నాగ్పూర్ రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. నాగ్పూర్ రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. 39 మందికి ఫడ్నవీస్ కేబినెట్లో చోటు దక్కింది. శాఖల కేటాయింపుపై కూడా స్పష్టత వచ్చింది. కీలకమైన హోంశాఖ, రెవెన్యూ శాఖను బీజేపీకి కేటాయించారు. శివసేనకు ఆరోగ్య శాఖతో పాటు రవాణా శాఖ దక్కింది. ఎన్సీపీకి ఆర్థిక శాఖను కేటాయించారు. मी चंद्रशेखर प्रभावती कृष्णराव बावनकुळे ईश्वर साक्ष शपथ घेतो की గవర్నర్ రాధాకృష్ణన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. కొత్త మంత్రివర్గం 2.5 ఏళ్ల పాటు కొనసాగుతోంది. తర్వాత మంత్రివర్గంలో మళ్లీ మార్పులు ఉంటాయని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెల్లడించారు. దీనికి సంబంధించి మహాయుతి కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. మహాయుతి కేబినెట్ బీజేపీకి 19, శివసేనకు 11, ఎన్సీపీకి 9 మంత్రి పదవులు దక్కాయి. మహారాష్ట్ర మంత్రివర్గ ప్రమాణం ముంబైలో కాకుండా నాగ్పూర్ రాజ్భవన్లో నిర్వహించడం 33 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. 39 మంది కొత్త మంత్రుల ప్రమాణంతో కేబినెట్ సభ్యుల సంఖ్య 42కు చేరింది. 33 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయగా 6 సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.